అరసవెల్లి టెంపుల్, సూర్యనారాయణ స్వామి టెంపుల్ చూడకుండా కనుక నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోతే ఇంకా ఇంత దూరం వచ్చి వేస్ట్ అని అంటే, సూర్యకిరణాలు ఒకానొక టైంలో డైరెక్ట్ స్వామివారి పాదాలపై పడతాయని చెప్పేసి విన్నాం. ఆ టెంపులేనా అంటే ఎగ్జాక్ట్లీ అదే టెంపుల్. ఆ గ్రామంలోకి వెళ్తే మనము సరిగ్గా ఒక 1000 సంవత్సరాల పాతకాలంలోకి, మన పూర్వీకులు, మన మహారాజులు ఉన్న కాలంలోకి వెళ్ళి అద్భుత అనుభూతిని అయితే పొందబోతున్నాం. ఆ గ్రామమే నమస్తే తెలుగు బంధువులందరికీ, నేను మీ ఆదిత్య. మొట్టమొదటిసారి నేనైతే శ్రీకాకుళం జిల్లాకు వెళ్ళడం జరిగింది. అయితే ఎందుకు, ఏమిటి, ఎలా అనేది మాత్రం మీరు ఈ పూర్తి వీడియోను చూస్తే మాత్రమే తెలుస్తుంది. అయితే అంతకు మించి శ్రీకాకుళం జిల్లాలోని అద్భుతమైన ఆలయాలతో పాటు ఒక అద్భుతమైన గ్రామాన్ని కూడా ఈ సిరీస్ ద్వారా మీకు చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్. జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాల కొత్త మజిలీలు జరుగుతూనే ఉంటాయి. అందులో కొత్త రకాల మనుషులను, కొత్త రకాల ప్రాంతాలను, కొత్త రకాల సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకుంటూనే ఉంటుంటాం. అయితే నేను శ్రీకాకుళం రావడానికి మీకు మొదట్లో చెప్పినట్టుగా ఎందుకు, ఏమిటి, ఎలా అంటే కరోనా టైంలో నేను పనిచేసిన సంస్థలోని కొలీగ్, మామా నా పెళ్ళిందిరా, తప్పకుండా నువ్వైతే రావాలి అంటే, సరే అడ్రస్ పెట్టు ముందు అని నేను చెప్పడం జరిగింది. అడ్రస్ పెట్టా చూసుకో అని మనోడు కూడా అనడం జరిగింది. ఆ అడ్రసే శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేటలో. అరే శ్రీకాకుళం ఎప్పటి నుంచో వెళ్ళాలరా, ఎందుకంటే అద్భుతమైన కొండ కోనల ప్రాంతాలు, గిరిజన సాంప్రదాయాలు చూడొచ్చు, తెలుసుకోవచ్చని. అయితే నాకు అలాంటి అనుభూతే కలిగింది. ఎందుకంటే పెళ్లి కోసమని వెళ్ళాను. కొత్త రకాల మనుషులు, ఫ్రెండ్స్ పరిచయంతో పాటు అక్కడే ఉన్న అరసవెల్లి టెంపుల్ని కూడా చూడడం జరిగింది. అయితే ఊరిచ్చి ఊరుగాయ పెట్టడం కాకుండా పూర్తి వీడియోని మీకు చెబుతూ ఉంటాను, మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి. మొత్తానికి మన హైదరాబాద్లోని ఎల్బీ నగర్ దగ్గర శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట డైరెక్ట్ బస్ ఎక్కడం అయితే జరిగింది. 12-14 గంటల ప్రయాణం తర్వాత నరసన్నపేట రీచ్ అవ్వడం కూడా జరిగింది. మొత్తానికి ఫస్ట్ టైం శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేటకైతే వచ్చాము. మన బ్యాక్ సైడే నరసన్నపేట బోర్డు, అలాగే దానిపైన కూడా కోట బొమ్మాలికి వెళ్ళే దారి రూట్ మ్యాపింగ్ ఉంది. చుట్టుపక్కల ప్రాంతాలైన అరసవెల్లి, అలాగే వేదిక్ గ్రామం, మీకు చెప్పాను కదా, ఎంతో పురాతనమైన యాన్షియంట్ విలేజ్ అట్మాస్ఫియర్ ని మీకు చూపించబోతున్నాను. మన ఆంధ్రాలో అన్ని కూడా ముహూర్తాలు బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం పూటనే జరుగుతుంది. ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, పెళ్లి సమయంలో ఎలాంటి నాన్ వెజ్ పెట్టడం అయితే జరిగింది. పెళ్ళి అయిన 3 రోజుల తర్వాత విందు ఏర్పాటు చేసుకొని అప్పుడు నాన్ వెజ్ లాంటి కార్యక్రమాలు పెట్టుకుంటారని మనకిక్కడ అందరు చెప్పడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు మనం పెళ్ళి ఎలా జరిగింది, ఏం కథ అనేది చూడబోతున్నాం. మొత్తానికి పెళ్ళి అయితే అలా జరిగిపోయిందండి. అలా ఎలా అంటే మరి అలాగే జరిగిపోయింది. హడావుడి, ఆ గమ్మత్తు, ఆ ఆప్యాయతలు, ఆహా శ్రీకాకుళం మొదటిసారి వచ్చినా కానీ కూడా భలే గమ్మత్ అనిపించిందండి. ఇగో ఈ బ్యాచే మనకి ఇక్కడ పరిచయమైన కొత్త బ్యాచ్. కొత్తగా పరిచయమైనా కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అందులో మన పెద్దన్న, ఇదో శివ ఎన్ఎన్టీ ఈయన పేరు. మామ ఇక్కడ దగ్గరలో చూడాల్సిన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయంటే అరసవెల్లి టెంపుల్, సూర్యనారాయణ స్వామి టెంపుల్ చూడకుండా కనుక నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోతే ఇంకా ఇంత దూరం వచ్చి వేస్ట్ అని అంటే, అరే నేను కూడా విన్నాను మామ, సూర్యకిరణాలు ఒకానొక టైంలో డైరెక్ట్ స్వామివారి పాదాలపై పడతాయని చెప్పేసి విన్నాము. ఆ టెంపులేనా అంటే ఎగ్జాక్ట్లీ అదే టెంపుల్. మరి ఇంకెందుకు ఆలస్యం అని అంటే మనోడు యమహా బండి వేసుకొని అందరం కలిసి అరసవెల్లి టెంపుల్కి బయలుదేరాం. ఈ శ్రీకాకుళం జిల్లా సిరీస్లో మీకు అద్భుతమైన
దృశ్యాలను ప్రదేశాలను చూపించబోతానన్నాను కదా. మొదటగా అందులో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయము అరసవెల్లి. అయితే శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం మండలంలో అరసవెల్లి అనే గ్రామంలో ఈ యొక్క ఆలయం అయితే ఉంది. దాదాపు శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి 1 కిలోమీటర్ దూరంలో ఈ స్వామివారి దేవాలయం అయితే ఉంది. ఉషోదయ కిరణాలతో సమస్త జీవకోటిని నవచైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్య భగవానుడికి నిత్య పూజలు జరుగుతున్న ఆలయం అరసవల్లి. ఈ ఆలయంలో భాస్కరుణ్ణి పూజించిన వారు అన్ని కష్టాలు తొలగి హర్షంతో వెళ్తారు కాబట్టి ఒకప్పుడు ఈ ఊరిని హర్షవల్లి అనేవారని, అది క్రమేణా అరసవల్లిగా మారిందని ప్రతీతి. ఇక ఆలయ దర్శన సమయాల వివరాలకు వస్తే ఉదయం 6 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు, సాయంత్రం 3 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం అయితే తెరుచుకొని ఉంటుంది. అయితే ఆలయం యొక్క ప్రధాన ప్రత్యేకత, దేవాలయ ప్రధానమూర్తి సుమారు 5 అడుగుల ఎత్తు కలిగి కమలపు రేకులతో 7 గుర్రాలతో ప్రక్క పద్మ, ఉష, ఛాయా దేవేరులతో కూడుకొని ఉంటుంది. అయితే మీరు ఎప్పుడైనా కనుక మన హైదరాబాదు పరిసర ప్రాంతాల నుంచి అరసవల్లికి రావాలనుకుంటే డైరెక్ట్ మీరు శ్రీకాకుళానికి వచ్చి అక్కడ నుండి ఆటో ద్వారా చేరుకోవచ్చు. లేదంటే మీరు రైలు ద్వారా రావాలనుకుంటే శ్రీకాకుళానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇక్కడ నుండి ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా అనేకంగా ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ నుండి కూడా విరివిగా బస్సులు శ్రీకాకుళానికి ఉంటాయి. అక్కడ నుండి మీరు నేరుగా అరసవల్లికి చేరుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆలయ పరిసర ప్రాంతాల్లోనే ఇంద్ర పుష్కరిణి ఉంటుంది. అక్కడ కనుక చక్కగా స్నానం చేసుకొని సూర్య భగవానుని నమస్కారం చేసుకుంటే ఎంతో పుణ్యఫలమని మనకి ఇక్కడ ఉండేవారైతే చెబుతున్నారు. అయితే చరిత్ర పుటలను ఒక్కసారిగా తిరిగేస్తే అరసవల్లిలోని శ్రీ సూర్య దేవాలయాన్ని కళింగ రాజ్య పాలకులు తూర్పు గంగరాజులలో ప్రముఖుడైన దేవేంద్రవర్మ 545వ సంవత్సరంలో నిర్మించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత అతని వారసుడు 1వ దేవేంద్రవర్మ 648లో సూర్యగ్రహణ సమయాన ఆదిత్య, విష్ణు శర్మ, భాను శర్మలనే బ్రాహ్మణులకు అరసవెల్లితో పాటు మరికొన్ని గ్రామాలను దానమిచ్చినట్టు ఆలయ పరిసరాల్లోని శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదండి అరసవెల్లిలోని యొక్క సూర్య భగవానుని ఆలయ విశేషాలు. అయితే మీకు మొదటగా చెప్పినట్టుగా శ్రీకాకుళం జిల్లా సిరీస్లో అద్భుతమైన గ్రామాన్ని చూపించబోతున్నానని ఆ ఎపిసోడ్ కోసం మీరు వేచి చూస్తూ ఉండండి. ఎందుకంటే ఆ గ్రామంలోకి వెళ్తే మనము సరిగ్గా ఒక 1000 సంవత్సరాల పాతకాలంలోకి, మన పూర్వీకులు, మన మహారాజులు ఉన్న కాలంలోకి వెళ్ళి అద్భుత అనుభూతిని అయితే పొందబోతున్నాం. ఆ గ్రామమే వచ్చే వారం మీకు తెలియజేయబోతున్నాను. నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్నారు ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.